ఈరోజు నాకు సంపూర్ణమైన విశ్వాసం వచ్చింది. దాదాపుగా 15 నెలలలో ఇందిరమ్మ రాజ్యం ఆడబిడ్డలు మార్పు కావాలి, ఇందిరమ్మ రాజ్యం రావాలి అని ఏదైతే నిర్ణయం తీసుకొని ఆశీర్వదించి ప్రజా పాలనను తీసుకొచ్చిండ్రో ఈరోజు కళ్ళ కట్టినట్టుగా మార్పు ఇక్కడ పరేడ్ గ్రౌండ్లో కళ్ళ ముందు కనిపిస్తుంది. 10 సంవత్సరాలు మా ఆడబిడ్డలకు చంద్రగ్రహణం పట్టింది. 10 ఏళ్లలో ఏ రోజు కూడా స్వయం సహాయక సంఘాలు మండల కేంద్రానికి వెళ్ళడానికి కూడా ఏనాడు ప్రభుత్వం అవకాశం కల్పించలే. ఈనాడు మండలాలే కాదు, జిల్లాలే కాదు, ఈరోజు రాష్ట్ర రాజధానిలో ఆడబిడ్డల ఆత్మగౌరవం తలెత్తుకొని నిలబడే విధంగా తమ శక్తిని ప్రదర్శించిందంటే చంద్రగ్రహణం అంతరించిపోయింది. ఈనాడు ఆడబిడ్డలు వెలుగులు చూస్తున్నారు, ఆడబిడ్డలు స్వేచ్ఛను చూస్తున్నారు, ఆడబిడ్డలు సంక్షేమాన్ని చూస్తున్నారు. అన్నిటికంటే ఆడబిడ్డలు ఆత్మగౌరవంతో పరేడ్ గ్రౌండ్లో మాకు ఆత్మగౌరవం ఉంది, మేం నిలబెడతాం, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తామని ఈ ఆడబిడ్డలు ఇక్కడికి వచ్చి వేలాదిగా ఈరోజు తమ గలం వినిపిస్తున్నారు. ఇవాళ మా ఆడబిడ్డలను నేను అడగదలుచుకున్న 10 సంవత్సరాలు ఆనాటి పాలనను చూసిండ్రు, 15 నెలల ఈనాటి పాలనను మీరు చూస్తున్నారు. ఆనాడు ఎప్పుడైనా ప్రభుత్వం మీ పట్ల ఏ విధంగా వ్యవహరించిందో, ప్రభుత్వం మీ పట్ల ఏ విధమైన వివక్ష చూపించిందో మీరు చూస్తున్నారు. ఇవాళ మన ప్రభుత్వం, మీ ప్రభుత్వం, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సంఘాలను మా అధికారులను సమన్వయపరిచి, మా మంత్రులను సమన్వయపరిచి ఖచ్చితంగా సంఘాలన్నిటినీ ఏకీకృతం చేయాలి, సంఘాలకు సహాయం అందించాలి, సంఘాలను బలోపేతం చేయాలి. ఎప్పుడైతే ఈ సంఘాలను బలోపేతం చేసి ఆర్థికంగా నిలబెడతామో అప్పుడే తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని మనం సాధించాలి. అంటే ఆడబిడ్డలు కోటీశ్వర్లు కావాలి అని మంత్రివర్గంలో మేము మాట్లాడి నిర్ణయం తీసుకున్నాం. అంతర్జాతీయ వేదికల్లో, జాతీయ వేదికల్లో నేను పదే మాట్లాడిన మా తెలంగాణ రాష్ట్రం $1 ట్రిలియన్ ఎకానమీని ఈరోజు సృష్టించబోతున్నామని. అది నా శక్తి మీద విశ్వాసంతోనో, నా పనితనం మీద నమ్మకంతోనో కాదు. నా నమ్మకం మా ఆడబిడ్డలు, నా విశ్వాసం మా ఆడబిడ్డలు. 1 కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసిన రోజు తెలంగాణ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ $1 ట్రిలియన్ ఎకానమీని చేరడం అనేది పెద్ద సమస్య కాదని నేను ఈ వేదిక మీద నుంచి మాట్లాడదలుచుకున్నా. మా ఆడబిడ్డలకు గతంలో పాఠశాలల సంగతి తెలియదు. మా ఆడబిడ్డలకు గతంలో ఐకేపీ కేంద్రాలను నిర్వహిస్తే వాళ్లకు రావాల్సిన నిధులు ఎప్పుడొస్తాయో తెలియదు. కానీ ఈనాడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆదర్శ పాఠశాలల పేరు మీద పాఠశాలల నిర్వహణ మొత్తం మా ఆడబిడ్డలకే అప్పచెప్పినాం. ఎందుకంటే తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న మా పేదలే మా స్వయం సహాయక సంఘాల సభ్యులు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 65 లక్షల మంది ఆడబిడ్డలు సంఘాలలో ఉన్నారంటే వాళ్ళ బిడ్డలే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్నారు. అందుకే ఆలోచన చేసి ఈ పాఠశాలల్ని కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడే విధంగా వాటి నిర్వహణ ఉండాలి. వాటి నిర్మాణం అన్ని ఆడబిడ్డల చేతుల్లో ఉండాలి అని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలన్నిటిని కూడా మా ఆడబిడ్డలకు అప్పచెప్పినాం. ఇదే కాదు, రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే పిల్లలకు బట్టలు కుట్టే కార్యక్రమం ఆనాడు చంద్రశేఖరరావు గారు వాళ్ళ మంత్రుల కమిషన్ల కక్కుర్తిపడి ఎవరెవరికో కార్పొరేట్ కంపెనీలకు బట్టలు కుట్టే ఆర్డర్ ఇచ్చిండ్రు. కానీ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత బట్టలు కుట్టే చేతి వృత్తి ఈనాడు మా ఆడబిడ్డలకు చేతనవును. ఇంట్లో కూర్చున్నా ₹1000 సంపాదించాలి అన్న ఆలోచనతోని 1,30,00,000 జతల బట్టలు రెసిడెన్షియల్ స్కూళ్ళల్లో ఉండే ఆడపిల్లలకు, మగ పిల్లలకు
పాఠశాల తెరిచిన మొదటి రోజే బట్టలు అందించే విధంగా ఈరోజు బట్టలు కుట్టించే కార్యక్రమం మా ఆడబిడ్డలకు ఇచ్చినాం. ఆనాడు 25 రూపాయలు ఉండే కుట్టుగోళ్ళు, మరి ఈనాడు మా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క గారు దాన్ని 75 రూపాయలకు పెంచి మా ఆడబిడ్డలకు గిట్టుబాటు కావాలి, లాభసాటిగా ఉండాలి, 4 రూపాయలు సంపాదిస్తే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుందని చెప్పి ఈరోజు 75 రూపాయలు ఇచ్చినాం. ఇదే కాదు, జిల్లా కేంద్రాలలో ఇందిరా మహిళా శక్తి భవనాలు ఉండాలి, మీ సమావేశాలు కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా మహిళా సంఘాల సమావేశాలు జరగాలి, మీ ఆర్థిక విధానాన్ని మీరు అక్కడ చర్చించుకోవాలని ప్రతి జిల్లా కేంద్రానికి ఇందిరా మహిళా శక్తి భవనాన్ని కేటాయించడమే కాదు, ప్రతి కేంద్రానికి 25 కోట్ల రూపాయలు కేటాయించి అద్భుతమైన భవనాలు కట్టుకోవడానికి మా ఆడబిడ్డలకి ఈరోజు మనము నిధులు ఇచ్చుకున్నాము. మిమ్మల్ని బలోపేతం చేసే కార్యక్రమాన్ని ఈరోజు మనం తీసుకున్నాం. ఇదే కాదు, ఓట్లు వచ్చినప్పుడు పంటలు పండినప్పుడు ఐకేపీ కేంద్రాలు నడిపి ఆ తర్వాత మా ఆడబిడ్డలకు పని లేకుండా ఉండకుండా ఇంతకుముందే మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పిండ్రు, మేము ఈరోజు మీకు 1000 మెగావాట్లు సోలార్ విద్యుత్ ఉత్పత్తి చేసి నిర్వహించి విద్యుత్ శాఖకు అమ్మే విధంగా ఈరోజు ఒప్పందాలు చేసినాం. మా ఆడబిడ్డలు ఇందులో చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పీజీలు పిహెచ్డి చేసిన వాళ్ళు సంఘాలలో సభ్యులు ఉన్నారు. నేను అడుగుతున్న ఈరోజు మా ఆడబిడ్డలు, మా చదువుకున్న వాళ్ళు, మా సోదరి మనులను, ఆనాడు సోలార్ విద్యుత్ ఉత్పత్తి అంటే అదానీ అంబానీ కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారంగా చర్చ జరిగింది. నేను ఇవాళ మిమ్మల్ని అడుగుతున్నా, అదానీ అంబానీలతో మా ఆడబిడ్డలు పోటీ పడి సోలార్ విద్యుత్తును ఉత్పత్తి చేసి 1000 మెగావాట్లు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి సరఫరా చేసే ఒప్పందాన్ని ఈరోజు మా ఆడబిడ్డలకు అప్పచెప్పినము అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా ఆడబిడ్డల మీద ఉన్న విశ్వాసం, నమ్మకం, ఇది ఈరోజు మా ఆడబిడ్డలు అదానీ అంబానీలోనే వ్యాపారంలో పోటీ పడగలరని మన ప్రభుత్వం విశ్వసించి. ఇదే కాదు, మా మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు వారి శాఖ రవాణా శాఖ ఆర్టీసీలో బస్సులు ఎవరెవరో పెట్టుబడిదారులు కొని ఆ బస్సులు ఆర్టీసీలో కిరాయికి పెడితే వాళ్ళెవరో లాభం పొందుతున్నారు. అందుకే మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారితో మాట్లాడి, మీరు మీ ఆర్టీసీలో బస్సులు ఎవరికో లీజులకు ఇవ్వడం కాదు, మా ఆడబిడ్డలతో బస్సులు కొనిస్తాం, 1000 బస్సులు మా ఆడబిడ్డలతో కొనిచ్చి మీ ఆర్టీసీకి అద్దెకిస్తాం, తీసుకోవాలని చెప్పి వారితో మాట్లాడినా. వారి శాఖ ఎండి సజ్జనార్ గారు వాళ్ళందరూ ఆలోచన చేసి ఈ బస్సులు ఈరోజు ఇస్తున్న బస్సులు ఆషామాషి బస్సులు కాదు, ఎలక్ట్రిక్ బస్సులు ఇప్పుడే 150 బస్సులు ఇక్కడనే ఇదే పరేడ్ గ్రౌండ్ లో మీ కళ్ళ సాక్షిగా ఈరోజు బస్సులను ప్రారంభించుకున్నాం. రాబోయే రోజుల్లో 1000 ఎలక్ట్రిక్ బస్సులకు యజమానులు ఇవాళ మా ఆడబిడ్డలు కాబోతున్నారు. ఎవరో పెద్ద పెద్ద ట్రావెల్స్ వాళ్ళు చేసే వ్యాపారం, డబ్బులున్నోళ్ళు కేసీఆర్ బంధువులు ఆర్టీసీలో అద్దెకు పెట్టుకునేది. కానీ ఇవాళ మా ఆత్మ బంధువులు, మీరు పేగు బంధం ఉన్న మీ సోదరుడు ఇవాళ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టే ఈరోజు మా ఆడబిడ్డలకు 1000 ఆర్టీసీ ఎలక్ట్రిక్ బస్సులు అద్దెకిచ్చి ప్రతి నెల లక్షల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఈరోజు మా ఆడబిడ్డలకు వచ్చింది అనంటే మీ ఆశీర్వాదం, మీరు అండగా నిలబడబట్టే. ఆనాడు చంద్రశేఖరరావు మొదటి 5 సంవత్సరాలు ఒక్క ఆడబిడ్డను కూడా మంత్రివర్గంలో తీసుకోలేదు. కానీ ఈనాడు కొండా సురేఖమ్మ, సీతక్క ఈరోజు మంత్రివర్గంలో ఉండి ఆడబిడ్డల ప్రతినిధులుగా మీ తరఫున మాట్లాడి, మీ తరఫున కొట్లాడి, మీ సంక్షేమం కోసం, మీ అభివృద్ధి కోసం, మీ ఆత్మ గౌరవం కోసం నిలబడ్డారు. ఇవాళ మహిళా కమిషన్ నుంచి మొదలు పెడితే కార్పొరేషన్ల వరకు ప్రతి ఒక్కరిని ఈరోజు మన ప్రభుత్వం మహిళలకు సముచితమైన స్థానం ఇచ్చింది. ఇదే కాదు, ఇవాళ నేను గుర్తు చేయదలుచుకున్నా, మా మేయర్ గారు ఉన్నారు వేదిక మీద, మా డిప్యూటీ మేయర్ గారు ఉన్నారు, మా ఆడబిడ్డలు ఎంపీపీలు, జడ్పీటీసీలు, జిల్లా పరిషత్ చైర్పర్సన్స్, సర్పంచులుగా ఉన్నోళ్ళు ఉన్నారు. తల్లి ఆనాడు మీకు పరిపాలనలో భాగస్వాములు కావాలి,
మీ చేతిలో అధికారం ఉండాలి అని రాజీవ్ గాంధీ గారు కలలు కని స్థానిక సంస్థల్లో మహిళలకు మహిళా రిజర్వేషన్ తెచ్చింది కాబట్టి ఈ రోజు ఆడబిడ్డలు జిల్లా పరిషత్ చైర్పర్సన్లు మేయర్లు మున్సిపల్ చైర్పర్సన్స్ జడ్పీటీసీలు ఎంపీటీసీలు సర్పంచులు అవుతున్నారు. ఈ అభివృద్ధిని మీ పనితనాన్ని చూసి శ్రీమతి సోనియా గాంధీ గారు చట్ట సభలలో ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎమ్మెల్సీలుగా ఆడబిడ్డలు రాణించాలని రాజ్యసభలో మహిళా రిజర్వేషన్ పాసు చేసి ఇవాళ మహిళలకు చట్ట సభలలో రిజర్వేషన్లు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు కల్పించారు. ఇక్కడ ఉన్న మా ఆడబిడ్డలందరికీ నా సూచన ఒక్కటే, రాబోయే ఎమ్మెల్యే ఎన్నికల్లో ఎంపీ ఎన్నికల్లో 33% మహిళలు ఎమ్మెల్యేలు ఎంపీలు కాబోతున్నారు. మీలో నైపుణ్యం ఉండి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆడబిడ్డలకు టికెట్లు ఇచ్చి మిమ్మల్ని ఎమ్మెల్యేలుగా గెలిపించుకునే బాధ్యత, ఎంపీలుగా గెలిపించుకునే బాధ్యత మీ సోదరుడిగా మీ అన్నగా నేను తీసుకుంటా అని చెప్పి మా ఆడబిడ్డలకు మాట ఇస్తున్నా. మీరు నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోండి, సమాజానికి సేవ చేయాలని ఆలోచన పట్టుదలతో ముందుకు రాండి అని చెప్పి ఈరోజు మా ఆడబిడ్డలకు చెప్పదలుచుకున్నా. అందుకే ఇవాళ మీరు ఆలోచన చేయండి. ఆనాడు ఇందిరమ్మ, ఆ తర్వాత ప్రతిభా పాటిల్, ఆ తర్వాత మీరా కుమార్, ఈనాటి వరకు మహిళలకు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియమ్మ ఆశీర్వాదంతో ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా చట్టసభలలో ఉన్నారు. మహిళలకు అండగా నిలబడ్డది ఇందిరమ్మ రాజ్యం కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అందుకే ఈరోజు ఇందిరమ్మ రాజ్యంలో ఆడబిడ్డల సంక్షేమం, ఆడబిడ్డల అభివృద్ధి ప్రధాన ఎజెండాగా పెట్టుకొని మేము ముందుకు వెళ్తున్నాం. మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు చెప్పినట్టు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల బ్యాంకు జీరో వడ్డీ రుణాలను మీకు ఇచ్చి మళ్ళీ మీరు ఆత్మగౌరవంతో తలెత్తుకునే విధంగా ఈనాడు కార్యక్రమాలు తీసుకున్నాం. మొన్న సివిల్ సప్లైస్ కార్పొరేషన్ రివ్యూ చేసినాం, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ రివ్యూ చేసినాం. పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, తుమ్మల నాగేశ్వరరావు గారితో పంట పండించిన పంట ఐకేపీ కేంద్రాలు కొంటున్నాయి. కొన్న వడ్లు మిల్లులకు వెళ్తున్నాయి. మిల్లులో కొన్ని పంది కొక్కులు ఆ వడ్లను మొత్తం మెక్కుతుండ్రు. కట్టవాయ అంటే కట్టరు, పట్టుకోవాయ అంటే దొరకరు. అందుకే ఈ దొంగలను నమ్మదలుచుకోలే. ఈ దొంగలకు గుణపాఠం చెప్పాలి. ఈ ఎలకలకు పందికొక్కులకు మందు పెట్టాలి అంటే రాబోయే రోజుల్లో ప్రతి మండలంలో మా మహిళా సంఘాలకు రైస్ మిల్లులు పెట్టించే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటది. మీ సోదరుడు రేవంత్ రెడ్డి తీసుకుంటాడు, మీ రేవంత్ అన్న తీసుకుంటాడు. రైస్ మిల్లులే కాదు, గోడౌన్లు కూడా కట్టించి ఐకేపీ కేంద్రాలలో మీరు కొనుగోలు చేసిన వడ్లను మీ గోడౌన్లలో నిల్వ ఉంచి ఆ వడ్లనే మీరు మిల్లింగ్ చేసి బియ్యం రాష్ట్ర ప్రభుత్వానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడినా. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మా ఆడబిడ్డలకు నేను ఒక మాట ఇస్తున్నా. రాబోయే రోజుల్లో మీరు చూసుకోండి, ప్రభుత్వమే స్థలం ఇస్తుంది, ప్రభుత్వమే లోన్లు ఇప్పిస్తుంది. మీరే గోడౌన్లు కట్టండి, మీరే రైస్ మిల్లులు పెట్టండి. మీకు అండగా నిలబడతాం, మిమ్మల్ని వ్యాపారస్తులుగా నిలబెడతాం. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి, ఆర్థికంగా నిలదొక్కోండి. ఈ రాష్ట్రాన్ని $1 ట్రిలియన్ ఎకానమీగా మా ఆడబిడ్డల్ని మార్చండి అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. అందుకే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయాలంటే ఈరోజు 65 లక్షల నుంచి 67 లక్షల మంది మహిళలు చేరిన. మరి దీన్ని విస్తరించాలనుకున్నాం. అయితే కొన్ని నిబంధనలు అడ్డం వచ్చినాయి. 18 ఏండ్ల నుంచి 60 ఏండ్ల వరకే ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేరడానికి నిబంధన ఉన్నది. అందుకే చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశాలు ఇచ్చిన 18 ఏండ్లను 15 ఏండ్లకు తగ్గించండి, 60 ఏండ్లను 65 ఏండ్లకు పెంచండి, ఆడబిడ్డల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 1 కోటి మంది ఆడబిడ్డలు సభ్యులు కావాలి, వాళ్ళను కోటీశ్వరులను చెయ్యాలి అని ఈరోజు ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చిన. 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డ ఎంత చైతన్యంతోనూ ఉంటుంది. ఆ చెల్లె ఈరోజు అన్ని చదువుకుంటుంది, అన్ని చూస్తుంది. ప్రపంచం ఏ విధంగా ముందుకెళ్తుందో 10వ తరగతికి వచ్చిన ఆడబిడ్డకు అవగాహన ఉన్నది. అందుకే 15 సంవత్సరాలు నిండిన ప్రతి ఆడబిడ్డను, ప్రతి చెల్లెల్ని సంఘాలలో సభ్యులుగా చేర్చండి. 60 ఏళ్ళు పైబడిన కుటుంబ బాధ్యత నా తల్లి వదలలేదు. ఇంటైనా తిరగబోయినా
కొడుకు చేతికి రాకపోయినా తల్లిగా మీరే కుటుంబ బాధ్యత నెరవేరుస్తున్నారు. కూలి నాలి ఇంటి పని పాచి పని చేసి వ్యవసాయ పనులను చేసి ఈరోజు కుటుంబాలను 60 ఏళ్ళ పైబడ్డ ఆడబిడ్డల బాధ్యత మోస్తున్నారు. అందుకే 60 ఏళ్ళు పైబడిన ఆడబిడ్డల్ని కూడా అక్కల్ని పెద్దమ్మల్ని ఈరోజు సంఘాలలో సభ్యులుగా చేయడానికి నిబంధనలను సడలించినాం. అందుకే మా అధికారులకు మా ఆడబిడ్డలకు సూచన చేస్తున్నా, సభ్యులను పెంచండి, 1 కోటి మంది కాండి. 1 కోటి మందిని కోటీశ్వరులను చేయడానికి నా వంతు ప్రయత్నం అండగా మీతో నిలబడతా. చివరగా ఒక్క మాట నేను చెప్పదలుచుకున్నా. చంద్రగ్రహణం పోయింది, మన జీవితాలలో వెలుగులు వచ్చినాయి. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడే ప్రయత్నం చేద్దాం. ఆనాడు ఇందిరాగాంధీని అమ్మ అన్నారు మొదటి తరంలో, రెండో తరంలో ఎన్టీఆర్ను అన్న అన్నారు. ఈరోజు నన్ను మీరు రేవంత్ అన్న అంటున్నారు. నేను మీ కుటుంబంలో సభ్యుణ్ణి, కుటుంబ సభ్యుని అన్న అంటే ఆ కుటుంబం యొక్క బాధ్యత తీసుకోవడం. ఇది బంధానికి పేగు బంధానికంటే అతీతమైనది. ఈనాడు మా ఆడబిడ్డల ఆశీర్వాదంతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈరోజు మీ ముందు నిలబడి మాట్లాడుతున్నారంటే ఈ ఆడబిడ్డల ఆశీర్వాదం ఉండబట్టే ఈ రేవంత్ అన్న మీకు తోడుగా ఉంటాడు. ఆనాడు ఇందిరమ్మ శక్తి, ఆ తర్వాత ఎన్టీఆర్ యుక్తి, ఈరోజు మీ రేవంత్ అన్న స్ఫూర్తిగా తీసుకొని తప్పకుండా ఆడబిడ్డల్ని కోటీశ్వరులుగా మార్చి 1 కోటి మందిని అభివృద్ధి పదం వైపు నడిపించి తెలంగాణను $1 ట్రిలియన్ ఎకానమీ చేస్తాం. ఇదే కాదు, హైటెక్ సిటీ పక్కన మీరు చేసే ఉత్పత్తి, హైటెక్ సిటీ పక్కన విప్రో, ఇన్ఫోసిస్ లాంటి దిగ్గజాలైన కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడే విధంగా 100 కోట్ల రూపాయల భూమి శిల్పారామం పక్కన 150 షాప్స్ తోని మీకు అందించడం జరిగింది. మీరు నలుమూలల నిర్మల్ పెయింటింగ్స్ కావచ్చు, ఆదిలాబాదులో గిరిజనుల కళా వృత్తులు కావచ్చు, తెలంగాణ రాష్ట్రం నలుమూలలో వంటలు కావచ్చు, లేకపోతే తిను బండారాలు కావచ్చు, మీరు చేసే ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్ కలిగే విధంగా హైటెక్ సిటీ పక్కన మీకు ఇందిరా మహిళా శక్తి ఒక బజార్ను, ఒక మార్కెట్ హబ్ను మీకోసం క్రియేట్ చేసినాం. అక్కడ మీ ఉత్పత్తులను పెట్టండి, కార్పొరేట్ కంపెనీలతో పోటీ పడండి. 100% అన్ని రకాలుగా మేము అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో మీరు ఉత్పత్తి చేసే అమ్మే వస్తువులకు ఏవైనా పన్నులు ఉంటే ఆ పన్నులను కూడా మా బట్టి విక్రమార్క గారితో మాట్లాడి ఆ పన్నుల నుంచి కూడా మీకు మినహాయింపుని ఇవ్వడానికి కుల వృత్తులు, చేతి వృత్తులతో మీరు చేసే ఉత్పత్తులను ప్రతి రూపాయి మీకు వచ్చే విధంగా మీరు మెటీరియల్ కొనుక్కోవాలి అంటే ఆ మెటీరియల్కి అవసరమైన లోన్లను కూడా మా బట్టి విక్రమార్క గారితో మీకు ఇప్పించి బైబ్యాక్ గ్యారంటీ ఇచ్చే విధంగా ఈరోజు తీర్చిదిద్దుతాం. అదేవిధంగా రెసిడెన్షియల్ స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలో ఆడబిడ్డలు చదువుకుంటున్నారు, వాళ్ళకి ప్రోటీన్ ఫుడ్ లేదు. మీరు ఉత్పత్తి చేసిన ఏ మండలంలో ఆ మండలంలో హాస్టళ్ళకి సరఫరా చేసే విధంగా మీ పిల్లలకు మంచి భోజనం, మంచి ఉత్పత్తులు అందించే విధంగా భవిష్యత్తులో నిర్ణయం తీసుకోబోతున్నాం. వాటి మీద కూడా చీఫ్ సెక్రటరీ గారికి సూచన చేస్తున్నా, అదేవిధంగా సిఓ గారికి సూచన చేస్తున్నా. మీరు సమీక్షించి మీరు విధానం తయారు చేసి నా దగ్గరికి తీసుకురండి, వాటన్నిటికి కూడా అనుమతిస్తా. మరి ఈరోజు ఇంత ఆలస్యమైన, ఇంత చీకటైన మారుమూల ప్రాంతాల నుంచి వచ్చిన మా ఆడబిడ్డలు ఇంత ఓపికగా కూర్చొని ఈ ఆలోచనలు పంచుకొని సంఘాలను ముందుకు తీసుకెళ్ళండి, సమావేశాలు పెట్టండి, మీ స్వేచ్ఛను ఉపయోగించుకోండి, మీరు స్వయం సాధారికతను సాధించండి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించండి. అన్ని రకాలుగా మీకు అండగా ఉండే బాధ్యత నాది. ఇవాళ బీఆర్ఎస్ వాళ్ళు ఏడుస్తున్నారు. శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ టన్నెల్ కూలితే జనాలు చచ్చిపోతే వాళ్ళు సంతోషంతో డ్యాన్స్ చేస్తున్నారు. ఏనైనా రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చచ్చిపోతే వాళ్ళు సంతోషపడుతున్నారు. ఏనైనా పంట ఎండిపోతే వాళ్ళు సంతోషపడి గంతులు వేస్తున్నారు. ఇంత పైశాచిక ఆనందం ఎక్కడ నన్ను ఉంటుందా? ఏందయ్యా వాళ్ళ ఆలోచన? టన్నెల్ కూలితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, రోడ్డు మీద ప్రమాదం అయితే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, కాళేశ్వరం కూలిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు, ఎండకు పంటలు ఎండిపోతే రేవంత్ రెడ్డిని తిట్టొచ్చు. నన్ను తిట్టడం కోసం మీ పైశాచిక ఆనందం మంచిదా అని బీఆర్ఎస్ వాళ్ళు నేను అడుగుతున్నా. 10 ఏళ్ళు ఏల్తిరి దోసుకుంటురి,
10 నెలలు కూడా కాలేదు, అప్పుడే ఈ ఏడుపులు పెడబొబ్బలేంది? ప్రజలు చచ్చిపోతుంటే బాధతో ప్రభుత్వానికి అండగా నిలబడాలి. ప్రజలకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనందరం కలిసికట్టుగా ఆదుకోవడానికి ఆలోచన చేయాలి. ప్రజా సమస్యల్ని 10 ఏళ్ల పరిపాలన అనుభవం ఉన్న మీరు మాకు సూచన చేయాలి. ఈరోజు నీళ్ళ సమస్య వచ్చినా, కరెంటు సమస్య వచ్చినా, ప్రాజెక్టుల ప్రమాదం వచ్చినా మీ అనుభవాన్ని ఉపయోగించి ప్రభుత్వానికి సూచన చేయాలి తప్ప మీ పైశాచిక ఆనందం తెలంగాణ రాష్ట్రానికి మంచిది కాదు. పైశాచిక ఆనందం పొందినోడు ఎవడు బాగుపడ్డోడు ఎప్పుడు చరిత్రలో చూడలే. పురాణాల నుంచి నిన్న మొన్నటి ఎన్నికల వరకు ఈ పైశాచిక ఆనందం ఉన్నోళ్ళు బాగుపడ్డది సంగతే లేదు. అందుకే మీ ఏడుపు ఆపండి, అభివృద్ధిలో భాగస్వాములు కాండి. ఈరోజు జరుగుతున్న కులగణనలో మీ పేర్లు నమోదు చేసుకోండి. మా ఆడబిడ్డలు చేసే అభివృద్ధిలో కూడా మీరు భాగస్వాములు కావాలి. మా ఆడబిడ్డలు పట్టుదలతోని ముందుకు వచ్చిండ్రు. ఆడబిడ్డలకు అండగా నిలబడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. 1 కోటి మందిని కోటీశ్వరులను చేసే వరకు ఈ ప్రభుత్వం విశ్రమించదు. ఆడబిడ్డలారా, అక్కలారా, పెద్దమ్మలారా, చెల్లెళ్ళారా, మిమ్మల్ని అడుగుతున్నా, 1 కోటి మందిని కోటీశ్వరులను చేద్దామా? 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 1 కోటి మందిని కోటీశ్వరులను చేద్దామా? చేద్దామన్న వాళ్ళందరూ చేయి పైకెత్తండి. వెనకాల ఉన్న వాళ్ళు కూడా ఎత్తండి, అందరు ఎత్తండి. జై ఇందిరమ్మ, గట్టిగా జై ఇందిరమ్మ, జై ఇందిరమ్మ. ధన్యవాద సోదరి మనులారా.